హాయ్ అందరికీ, నా ఫేవరెట్ ఫుడ్స్లో వచ్చేసి ఎండు చేపల కూర అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను ఇది తిని 1 year అయిందంటే మీరు నమ్ముతారా? ఇంకా నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తా అన్నాను. ముందుగా ఎండు చేపలకు వచ్చేసి తలకాయ తోక తుంచేసుకునేసి మంచి నీళ్ళలో 1-3 సార్లు కడిగేసి 4వ సారి వేడి నీళ్ళు పట్టి పక్కకైతే పెట్టేయండి. ఇంకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసుకునేసి కావాల్సినంత ఒడిమేసేసి తరుక్కోండే ఆనియన్స్ ఇంకా దంచుకోండే తెల్లగడ్డలు వేసేసి కాస్త వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు తరుక్కోండే టమాటాలు ప్యాన్లో వేసేసి కాస్త పసుపు ఉప్పు వేసేసి టమాటాలంతా స్మాష్ అయ్యేంత దాకా వాట్ చేసుకోవాలి. ఈ గ్యాప్ లో చేసి మనం వేడి నీళ్ళలో ఎండు చేపలు అయితే పెట్టినాం కదా, దాంట్లో ఉండే మురికంతా నీట్ గా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు వాడ్చుకున్న ఆనియన్ టమాటాలు వచ్చేసి కావాల్సినంత కారము ధనియాల పొడి వేసేసి కలిపెట్టుకోండి. చింతపండు నీళ్లు కూడా దీంట్లో మిక్స్ చేసేసుకొని ఇంకా మామూలు నీళ్లు కూడా కాస్త పోసుకొని ఇలా కలిపెట్టుకొని మూత పెట్టినారంటే ఇంకా ఇది ఉడుకుతా ఉంటుంది. ఈ టైంలో మనం క్లీన్ చేసుకున్న ఎండు చేపలు కూరలో వేసేసి కాస్త కలబెట్టి మూత పెట్టేసినా అంటే చాలా టేస్టీ అయిన ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్తున్నాను కాకపోతే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చేసిన కర్రీ నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.